ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. మార్కెట్ను యుద్ధ భయాలు వెంటాడుతున్నాయి. ఈ ఎఫెక్ట్ బులియన్ మార్కెట్ పై కూడా పడింది. ఇవాళ బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారం దాదాపు 650 రూపాయలు తగ్గింది. ఇక వెండి 1300 తగ్గింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. మార్కెట్ను యుద్ధ భయాలు వెంటాడుతున్నాయి. ఈ ఎఫెక్ట్ బులియన్ మార్కెట్ పై కూడా పడింది. ఇవాళ బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారం దాదాపుగా 650 రూపాయలు తగ్గింది. ఇక వెండి 1300 తగ్గింది. ఇదే అంశానికి సంబంధించి మనకు మరిన్ని డీటెయిల్స్ అండ్ అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. సో సత్యనారాయణ గారు, సో స్టాక్ మార్కెట్స్ అయితే ఈ యుద్ధ భయాలు ఇంకా వీడట్లేదు. సో ఏంటి, ఏమనుకోవచ్చు? అవును, ఇంకా మళ్ళీ మొదలైనవి. ఇప్పుడు చర్చలు లేవు ఇక అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. మళ్ళీ ఇరాన్ పైన అమెరికా దాడులు చేయటం, 7 సైనికులు మృతి చెందటం, ఒక 260 మంది గాయాలు కావటం, మళ్ళీ హర్మూజ్ లో ఈ దిగ్బంధం ఏదైతే ఉందో మళ్ళీ స్టార్ట్ అవటం, అంటే ఆధిపత్యం కోసం. తర్వాత చర్చలకు రాకపోతే వంతెనలు కూడా కూల్చేస్తామని ట్రంప్ అనౌన్స్ చేయటం, ఈ బహ్రెయిన్, కువైట్, జోర్దాన్లపై మళ్ళీ ఇరాన్ వాళ్ళు ప్రతిదాడులు చేయటం. ఇక తాత్కాలిక ఒప్పందం ఏమీ లేదు, మళ్ళీ చర్చలు లేవు అని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దాంతో ఇప్పుడు ఇక ఇరాన్ అమెరికా మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం లేదు అనేది క్లియర్ గా. దాంతో మళ్ళీ దాడులు, ప్రతిదాడులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక మనం చూడవలసింది ఏం లేదు, ఇక ఉధృతంగా జరుగుతున్నాయి అనేది అక్కడ ఉంది. కానీ బ్రెంట్ ఆయిల్ మాత్రం న్యూట్రల్ గా ఉంది. బ్రెంట్ ఆయిల్ ఏ టైంలో అయినా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ పెరుగుతుందో ఆటోమేటిక్ గా మళ్ళీ మన మార్కెట్లు మైనస్ లోకి వెళ్ళిపోతాయి. ఇవాళ గురువారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. కాకపోతే ఇప్పుడు కొంచెం బోర్డు మీటింగ్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం పాజిటివ్ లోనే రన్ అవుతుంది. కానీ వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది, అంటే అప్ అండ్ డౌన్. కాసేపు పాజిటివ్ లో ఉంటుంది, కాసేపు నెగిటివ్ లో ఉంటుంది. ఓవరాల్ గా మాత్రం నెగిటివ్ లోనే ఉండే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకు అంటే ఇరాన్ అమెరికా ఏదైతే దాడులు ఉన్నాయో అక్కడ ఆ దాడులు కనుక బాగా, అంటే సీరియస్ కనుక వ్యవహారం అక్కడ కనుక ఉంటే బ్రెంట్ ఆయిల్ పెరుగుతుంది అనమాట. బ్రెంట్ ఆయిల్ పెరిగిందంటే ఇంటర్నేషనల్ మార్కెట్లు అనుకోండి, ఇక మామూలుగా మనం అన్ని మార్కెట్లు కూడా ఫాలో అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. గోల్డ్, సిల్వర్ కూడా ఇప్పుడు మామూలుగానే ఉంది కానీ ఇంకా ఫాలో అయ్యే అవకాశాలు. ఉదాహరణకి ఇప్పుడు బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 230 పాయింట్లు ప్లస్ లో ఉంది. నిఫ్టీ 50 వచ్చి 45 పాయింట్లు ప్లస్ లో ఉంది. నిఫ్టీ 500 వచ్చి 15 పాయింట్లు ప్లస్ లో ఉంది. నిఫ్టీ బ్యాంక్ వచ్చి 105 పాయింట్లు మైనస్ లో ఉంది. నిఫ్టీ ఐటీ ఇవాళ బాగా పర్ఫామ్ చేయడం జరిగింది, 436 పాయింట్లు. నిన్న కొంచెం వీక్ ఉండే ఐటీ, మళ్ళీ వాళ్ళ పాజిటివ్ లోకి రావడం జరిగింది. నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం న్యూట్రల్ గానే ఉంది, 14 పాయింట్లు మైనస్ లోనే ఉంది. బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ కూడా 86 పాయింట్లు మైనస్. నిఫ్టీ 200 17 పాయింట్లు ప్లస్. నిఫ్టీ 100 49 పాయింట్లు ప్లస్. నిఫ్టీ స్మాల్ క్యాప్ 8 పాయింట్లు మైనస్. నిఫ్టీ బిఎస్సి 500 వచ్చి 38 పాయింట్లు ప్లస్. బిఎస్సి 100 49 పాయింట్లు ప్లస్. ఈ ఎన్ఎస్సి లో 50 కంపెనీలు ఉంటాయి, 29 ప్లస్ లో ఉన్నాయి, 21 మైనస్ లో ఉన్నాయి. ఇక బిఎస్సి కంపెనీలు ఏవైతే ఉన్నాయో 30లో 30లో ఎన్ని కంపెనీలు ప్లస్ ఉన్నాయంటే చెప్తున్నా, 11 మైనస్, 19 ప్లస్ లో ఉన్నాయి. ఇవాళ మళ్ళీ ఐటీలే, హెచ్ఎల్ టెక్, టెక్ మహీంద్రా ఆటో సెక్టారు, ఇన్ఫోసిస్ ఐటీ సెక్టారు, మారుతి ఆటో సెక్టారు, బజాజ్ ఫైనాన్స్ సెక్టారు, టీసీఎస్ మళ్ళీ ఐటీ సెక్టారు. ఇవి పాజిటివ్ లో ఉన్నాయి. టైటాన్, రిలయన్స్, హిందుస్థాన్ యూనిలివర్ ఇవన్నీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. కాకపోతే వాళ్ళ బిఎస్సి వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ రేపు గురువారం, ఇవాళ గురువారం, రేపు శుక్రవారం.
ఈ శుక్రవారం మళ్ళీ వీక్లీ ఓపెనింగ్ డే ఉంటుంది మనకి. ఏది బిఎస్సి సెన్సెక్స్ ఫ్యూచర్స్ వీక్లీ ఓపెనింగ్ డే రేపు. కాబట్టి మళ్ళీ ఇవాళ ఏదైనా షార్ట్ కవరింగ్ కానీ ఏదైనా జరిగింది ఏదున్నా కానీ మనం చూడవలసింది బ్రెంట్ ఆయిల్. ఈ బ్రెంట్ ఆయిల్ మాత్రం ఏం లేదు, ఇప్పుడు న్యూట్రల్నే ఉంది. కానీ ఇది కనుక బ్రెంట్ ఆయిల్ కనుక పెరిగితే మార్కెట్ మాత్రం ఇంకా పడే అవకాశాలు ఉన్నాయి. గోల్డ్ సిల్వర్ కూడా పడే అవకాశాలే ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ కూడా ఫ్లాట్ గానే ఉంది. గోల్డ్ ఒక అంటే 0.34, ఒక గోల్డ్ ఒక 600 మైనస్ లో ఉంది, 1400 రూపాయలు. సిల్వర్ మైనస్ లోనే ఉంది. ఇక ఇక్కడ మన మార్కెట్ కి ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ కి తేడా ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ లోకల్ మార్కెట్ మాత్రం డిస్కౌంట్ లోనే జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆషాఢ మాసం ఆఫర్లు, నో వేస్టేజ్, నో జిఎస్టీలు, ఇట్లా చాలా చాలా ఆఫర్లు ఉన్నాయి. ఏది హైదరాబాద్ మార్కెట్ కి. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి అంటే తెలంగాణ వరకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ ఆషాఢ మాసం బోనాలు వీటన్నిటితోటి ఆఫర్లు ఉంటాయి. కాబట్టి కొంచెం డిస్కౌంట్ లోనే దొరుకుతాయి. ఇక్కడైతే ఇంకా తగ్గే అవకాశాలే కనపడుతుంది. ఏది గోల్డ్ సిల్వర్ అనుకోండి, మార్కెట్లు అనుకోండి, ఏదైనా కానీ బ్రెంట్ ఆయిల్ తగ్గితే తప్ప మన మార్కెట్ కోలుకునే పరిస్థితి లేదు. ఆ బ్రెంట్ ఆయిల్ తగ్గే అవకాశాలు లేవు, కనపడట్లేదు. ఎందుకు అంటే అక్కడ ఏదైతే ఇరాన్ అమెరికా వారు చర్చలు లేవు, మళ్ళీ దాడులు జరుగుతున్నాయి. ఏ టైంలో అయినా మళ్ళీ హార్మోజ్ కనుక మూసివేస్తే ఆటోమేటిక్ గా బ్రెంట్ ఆయిల్ బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే సత్యనారాయణ గారు మీరు అన్నట్లు కూడా ఇప్పుడు చర్చలు లేవు కాబట్టి స్టాక్ మార్కెట్ లో ఇంకా యుద్ధ భయాలు కంటిన్యూ అవుతున్నాయి. సో ఇలాంటి టైంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వారికి మీ సలహా ఏంటి? వెయిట్ చేయడం, లేకపోతే కొనుక్కుంటే హోల్డ్ చేయటం. కొనుక్కున్నాడు అంటే ఒక 3 నెలలు 6 నెలల సంవత్సరం పాటు ఉండగలిగితేనే కొనుక్కోవాలి. ఎందుకు అంటే నవంబర్ 8, 2026లో మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి అమెరికాలో. మధ్యంతర ఎన్నికల్లో కనుక అమెరికాలో ట్రంప్ కు వ్యతిరేకంగా కనుక తీర్పు వస్తే ఆయన ఉంటాడు, కానీ అధికారం ఉంటాడు అంటే ట్రంప్నే ఉంటాడు అధ్యక్షుడిగా, కానీ అధికారాలు ఏముండవు. కాబట్టి ట్రంప్ ఈ నవంబర్ 8 ఎలక్షన్స్ వరకు వెయిట్ చేయడం అనేది ఒక పద్ధతి. ఇక తర్వాత ఈ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో ఎవరైతే ఇప్పుడు కొనుక్కుంటారో వెయిట్ చేయాలి చాలా కాలం. ఎందుకంటే ఈ హర్ముజ్ జల్సంది ఓపెన్ అవ్వాలి, ఇరాన్ అమెరికా చర్చలు కానీ ఎక్కడన్నా ఇవన్నీ జరగాలి, ఆగాలి. అప్పుడే మన మార్కెట్లు ఉంటాయి. అవి 3 నెలలు పడతాయా, 6 నెలలు పడుతుందా, ఇప్పుడే అవుతుందా అనేది తెలియదు. కాబట్టి ఎవరైతే కొనుక్కుంటారో లాంగ్ టర్మ్ అని కొనుక్కోవాలి. కానీ ఇటువంటి ఆపర్చునిటీ ఎప్పుడో ఒకసారి వస్తుంది. కాబట్టి లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉండి ఉన్న వాళ్ళు, వాల్యూ ఉన్న స్టాక్స్ ఇప్పుడు రోజు చాలా న్యూస్. అంటే ఉదాహరణకి నిన్న మన ఇండియా యూకేకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయింది. అందులో షేర్లు వచ్చినాయి, పెద్ద లిస్ట్ ఉంది, అవి బెనిఫిట్. మళ్ళీ పోయిన వారం ట్రంప్ మన మోడీ గారు ఇండియా న్యూజిలాండ్ పర్యటన, ఇండియా ఆస్ట్రేలియా పర్యటన, ఇండియా ఇండోనేషియా పర్యటన, ఇండియా జపాన్, ఇండియా ఫ్రాన్స్, ఇలాంటి అన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఈ మధ్య కాలంలో నెలలోనే జరిగింది. ఆ కంపెనీ ఇన్ని బెనిఫిట్ పొందుతాయి. అవన్నీ కూడా లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు. ఇంకొకటి కేబినెట్ లో నిన్న సెమీ కండక్టర్స్ కోసం 1.25 లక్షల కోట్లని కేబినెట్ అప్రూవల్ చేయడం జరిగింది. అవన్నీ కంపెనీలు అన్ని బెనిఫిట్ పొందుతాయి రాబోయే రోజుల్లో. కాకపోతే ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి వెయిట్ చేయాలి, హోల్డ్ చేయాలి. కొనుక్కున్న వాళ్ళు వెయిట్ అంటే ఉండగలగాలి, అంటే పేషెన్స్ ఓపుకుంటారు. ఉంటే మాత్రం మంచి రిటర్న్స్ వస్తాయి, మల్టీ బ్యాగర్స్ కూడా దొరుకుతాయి ఈ టైంలో. మరి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తుంది, ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చి వాల్యూ ఉన్న స్టాక్స్ ఉంటే ఒక లాంగ్ కనుక కొనుక్కోగలిగితే ఓకే, నో ప్రాబ్లం, మంచి ప్రైస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రోజు ఏదో ఒక దేశంతో ఇప్పుడు ఇండియా యూకే నిన్న లేటెస్ట్ గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, మళ్ళీ క్యాబినెట్ అప్రూవల్ 25 లక్షల కోట్లు. ఇప్పుడు ఇక కొన్ని న్యూస్ ఉంది, అవి కనుక గమనించగలిగితే ఓకే. రేమండ్ రియాలిటీ ఉంది, వాళ్ళు 8 మేజర్ జాయింట్ డెవలప్మెంట్ ముంబైలో, అది 8,500 కోట్లతోటి రెసిడెన్షియల్ ప్రాజెక్టు పరాల్లో ఒకటి ఓపెన్ చేస్తారు పరిధిలో. తర్వాత ఆదాని పవర్ 25 సంవత్సరాల అగ్రిమెంట్ జరిగింది మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి. తర్వాత అపోలో మైక్రో సిస్టమ్స్ ఆర్డర్స్ రావడం జరిగింది 134.34 కోట్లు. డిఆర్డిఓ డిఫెన్స్, ఇండియన్ నేవీ అండ్ డిఫెన్స్ నుంచి అవి చేసుకోవచ్చు. తర్వాత ఈఎంఎస్ ఆర్డర్స్ రావడం జరిగింది 3 కోట్ల రూపాయలకి. తర్వాత ముకుంద్ MUKA అండి, ముకుంద్ ల్యాండ్ అమ్మటం జరిగింది. ఏదైతే 506 కోట్లు అన్నమాట. కల్వా అనే ఏరియాలో అమ్మిండ్రు, వాళ్ళకి ఫండ్స్ వస్తాయి అన్నమాట. అంటే ల్యాండ్ అమ్మితే పైసలు వస్తాయి. కల్వా ఏరియాలో 506 కోట్లు. అది కూడా రాబోయే రోజులు బాగా పెరిగే అవకాశాలు కనపడుతుంది.
అయితే ఒకటి సత్యనారాయణ గారు, ఇప్పుడు మొన్నటి వరకు ఫస్ట్ ఈ ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం స్టార్ట్ అయినప్పుడు కంటిన్యూస్ గా స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా లాస్ లో నడిచాయి, మనం చూసాం. తర్వాత ఇప్పుడు కాస్త ఈ యుద్ధ భయాలు ఉన్నప్పటికీ కూడా అంతో కొంత కాస్త పాజిటివ్ గానే స్టాక్ మార్కెట్స్ ఉంటున్నాయి. సో ఇది కంటిన్యూ అవ్వచ్చు అనుకోవచ్చా? అదే మరి కంటిన్యూ అయ్యేది లేదు, అవుతుంటది, మధ్య మధ్యలో అప్ అండ్ డౌన్లు వస్తుంటాయి. కానీ ఓవరాల్ గా మాత్రం పాజిటివే. ఎందుకంటే మనము ప్రతి దేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఈ నెలలోనే మనం 8 దేశాలు, నిన్న లేటెస్ట్ కంటే యూకే తోటి, ఇలా ప్రతి దేశంతో ఏదైతే మోడీ గారి పర్యటన ఉంటుందో అక్కడ జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మన మార్కెట్ పాజిటివే. కానీ ఆ ఇరాన్ అమెరికా అది యుద్ధం క్లోజ్ అవ్వాలి, అప్పటి వరకు మార్కెట్లు పెరగవు. ఓకే, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.